హరి ఓం. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మనధనంబు తెచ్చనో మల్లియలార మీ పొదల మాటునలేడు గదమ్మ చెప్పరే. అంగజునైన జోడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణురవంబువాడు మమ్మంగజు పువ్వుదూపులకు నగ్గము శేషల వంగలుంగనా రంగములార మీ కడకు రాడు గదా కృపనున్న చూపరే. హరిచరణములకు ప్రియవై హరినిను మన్నింప భద్రమందెడు తులసి హరిని దశరాడు గదా హరి చొప్పెరిగించి శుభములందింపగదే. ఈ చరణంబులే ఇందు నిభానన సనకాదిముని యోగి సరణి నొప్పు ఈ పాదతలములే యలనాగా శృతివధూ సీమంత విధుల చన్ను మిగులు ఈ పదాబ్జంబులే యుభకులోత్తమయాన పాలేటి రాచూలి పట్టుకొమ్మ ఈ సుందరాంఘ్రులే ఇందీవరేక్షణ ముక్తికాంతా మనోమోహనంబు ఈ అడుగుల రజమయింతి బ్రహ్మేశాది దివిజవరులు మౌళి దిశలదాల్తురు అనుచు కొందరు అబలలు అబ్జాక్షుడేగిన క్రమము కనియునతని కానరైరి. ఈ నగవులు నీ చుట్కులు నీ నా విహరణములు నీ ధ్యానంబులు నీ నర్మాలాపంబులు మానసముల నాటి నేడు మగుడువ కృష్ణ పరమయోగి హృదయ భద్రపీఠంబులందు మేటి వ్రజవధూత్తరీయ పీఠము నవసించి పెంపారె త్రిభువన దేవలక్ష్మి మేన తేజరిల్ల. అంకరహితేందువదనులు పంకజలోచనుని గూడి పరగనటింపం కింకిణుల నూపురంబుల కంకణముల మ్రోతలసగే కర్ణోత్సవమై. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. పృథు చక్రవర్తి ఆ వచ్చినటువంటి సూర్య సమతేజస్సులైనటువంటి వాళ్ళు అగ్నిహోత్ర సమానంగా వెలిగిపోతూ ఉండేటువంటి మహాజ్ఞాన సంపన్నులు, వాళ్ళ యొక్క నడకయ్యే మంగళకరమైనటువంటిది. అటువంటి మహానుభావులు నలుగురిని కూడా వాళ్ళు మహాటక సింహాసనాల మీద కూర్చోబెట్టి చేయవలసినటువంటి ఉపచారాలన్నీ కూడా చేసి చాలా వినయంగా వాళ్ళని చూస్తూ, స్వామి ఈ ఇక్కడ ఉండేటువంటి మానవులందరూ కూడా జనులందరూ కూడా కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి స్వామి. మేమందరం ఏమనుకుంటూ ఉంటామంటే ఇంద్రియాలు తీసుకొచ్చేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనసులోకి వెళ్ళి ఆ మనసులో వాటి మీద మాకు ఇంట్రెస్ట్ కలగజేసి వాటి మీద క్యూరియాసిటీ పెరిగి వాటి మీద ఆసక్తి పెరిగి ఆ ఆసక్తిలో నుంచి మాకు ప్రిఫరెన్షియల్ డిజైర్స్ వస్తూ ఉంటాయి. అలా వచ్చినటువంటి ఆ కోరికల చేత కోరికలు తీర్చుకోవడానికి రకరకాలైనటువంటి కర్మలు కార్యకలాపాలు చేస్తూ ఉంటాం. ఇలా కర్మలు కార్యకలాపాలు చేస్తూ ఉండేటువంటి సందర్భంలో సుఖదుఖాలు వస్తాయి. దుఃఖం వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటాం, సుఖం వస్తే ఈ బాగుంది, ఈ కార్యక్రమం ఇలా చేయడం వల్ల ఆనందంగా ఉంది, సంతృప్తిగా ఉంది, అందరూ ఫోటోలు తీసుకున్నారు, లేకపోతే అందరూ మెచ్చుకున్నారు అని చెప్పి కొత్త కార్యక్రమాలను సృజించుకుంటూ ఉంటాం. ఇలా సృజించుకుంటూ ఉండేటువంటి సందర్భంలో కాలం అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంది. కాబట్టి ఇలాగ ఈ సంసారంలో ఉండేటువంటి ఈ కొత్త కొత్త కార్యక్రమాల యొక్క బంధనాల చేత దుఃఖాలకి క్షేత్రం అయిపోతుంది ఈ శరీరం అంతా కూడా. ఇదం శరీరం క్షేత్రం అన్నారుగా, ఈ క్షేత్రంలో సుఖదుఖాలకి ఆలవాలం అయిపోతూ ఇవే పురుషార్థాలు అనుకుంటూ బతికేస్తున్నాం స్వామి అని చెప్పి వాళ్ళ ముందు మహాజ్ఞాన సంపన్నులైనటువంటి సనకసనందాదుల ముందు పృథు చక్రవర్తి సమస్త మానవుల యొక్క ఆ సత్యమైనటువంటి ఆ ప్రాబ్లంని ఆయన వాళ్ళ ముందు ప్రవేశపెట్టాడు.
పెట్టిన తరువాత స్వామి మీరు కుశలంగా ఉన్నారా అని అడగడం అది సామాన్య మానవుల మధ్య జరిగేటువంటి డైలాగే. కానీ మీలాంటి కుశలాకుశలాలకు అతీతమైనటువంటి జ్ఞానస్వరూపులకి కుశలము అకుశలము అనేటువంటిది ఉండదు. కాబట్టి అసలు ఆ ఆలోచన నాలాంటి వాడికి రాకూడదు అని చెప్పి తరువాత ఓ విదురా ఇంకా ఏమన్నాడంటే, ఈ సమస్తమైనటువంటి ప్రజల తరఫున తాను రిప్రజెంటేటివ్ కాబట్టి, తాను రాజు కాబట్టి, తాను తండ్రి కాబట్టి, తానికి ఆ బాధ్యత ఉంది కాబట్టి సకల జనుల యొక్క క్షేమం గురించి ఆయన ఈ విధంగా మాట్లాడడం ప్రారంభించాడయ్యా అని చెప్తూ, తదహం కృత విశ్రంభ సుహృదో వస్తపస్తపస్వినాం సంపృచ్ఛే భవ ఏతస్మిన్ క్షమః కేనాంజసా భవేత్. స్వామి, నేను మిమ్మల్ని ఒక సంప్రశ్న వేస్తున్నాను. అంటే నేను చాలా శ్రద్ధగా భక్తితో తెలుసుకోవాలని, మీరు చెప్పినటువంటి విషయాన్ని అన్వయించుకొని అది 10 మందికి చెప్పాలి అనేటువంటి ఒకానొక నిష్ఠాభావంతో సంపృచ్ఛ, అంటే పృచ్ఛ అంటే అడగడం, ప్రశ్న అడగడం అన్నమాట. అది ఒక ప్రయోజనం కోసం ఆ ప్రశ్న అడుగుతూ ఉంటాం. అంతేగాని ఏదో మామూలుగా ఎవరో వచ్చారు కాబట్టి వాళ్ళని ఏదో అడగాలి కాబట్టి ఏదో కాలక్షేపానికే కాకుండా సంపృచ్ఛ, నేను శ్రద్ధగా నిష్ఠగా సమస్త జనుల యొక్క క్షేమం కోరం చేసి నేను ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను స్వామి. ఏమిటా ప్రశ్న అంటే, మీరు ఎటువంటి, ముఖ్యంగా తపస్వినా, తప్పించడం, తపస్విన అంటే తపస్సు చేసుకునేటువంటి ఋషులని కాదు. ఇక్కడ తపహ అనేటువంటి శబ్దానికి తపించిపోవడం, తాపత్రయం అంటాను చూసారా, తాపములచే 3 రకాలైనటువంటి తాపాలు ఉంటాయి ప్రతి మానవుడికి. అదేవిధంగా ప్రతిదీ కూడా మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మనను తపింపజేస్తుంది. అంటే మనం వేడెక్కిపోతూ ఉంటాము, చిందరవందరైపోతూ ఉంటుంది, మనసు అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది, చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా. అటువంటి మార్పులు శరీరంలో మనసులోనూ కలిగేటువంటి దట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ కాల్డ్ తపహ. సరే, తపము అంటే మహాత్ములు చేసినటువంటి భగవంతుడి కోసం తపించడం అనేటువంటిది అది తపస్సు. కాబట్టి ఇక్కడ తపస్వినా అంటే ఇలాగ శోకంతో పరితాపం చెందుతూ ఉండేటువంటి ఈ మనుషులతో నిండిపోయింది స్వామి ఈ లోకం. ఈ లోకంలో ఇలా ఉంది, సృష్టిలో ఇది ఇలా జరుగుతోంది. కాబట్టి వాళ్ళకి సుహృద, వాళ్ళకి హితం చేసేటువంటి మిమ్మల్ని నేను ప్రశ్న వేయదలుచుకున్నాను స్వామి. ఎందుకంటే ఈ లోకులందరూ నా కింద ఉన్నారు, వీళ్ళందరూ శోకంతో తప్పిస్తూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళకి హితం చేసేటువంటి సుహృద మీరు, అటువంటి సామాన్య జనులకి మీరు హితం చేసేటువంటి వాళ్ళు. తరువాత అని నేను అందువల్లనే కృత విశ్రంభ, నేను మీ యందు నాకు పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. ఏమిటి నాకు ఉండేటువంటి నమ్మకం అంటే, శోకంలో పరితపించేటువంటి సమస్త జీవులకి కూడా హితం చేసేటువంటి వారు మీరు అని కృత విశ్రంభ నాకు పరిపూర్ణంగా నమ్మకం ఉంది స్వామి. అందువల్ల అహం నేను సంపృచ్ఛే, నేను మిమ్మల్ని శ్రద్ధగా నిష్ఠతో విత్ ఇంటరెస్ట్ విత్ క్యూరియాసిటీ, నేను వేసినటువంటి ప్రశ్న వల్ల మీరు ఇచ్చేటువంటి సమాధానాన్ని ఈ ప్రజలందరికీ నేను పంచిపెట్టి వాళ్ళని ఒక దారికి తీసుకురాగలను అనేటువంటి భావం నాలో ఉండడం చేత సంపృచ్ఛే, ఈ భావాలతో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. సరే, ఏమిటి నీ ప్రశ్న అని అన్నట్టుగా నలుగురు చూసేటప్పటికీ అప్పుడు ఆయన ఒకే ఒక ప్రశ్న చాలా స్ట్రైట్గా అడిగాడు ఆయన. పృథు చక్రవర్తి ఓ విదురా ఏమన్నాడంటే, ఏ తస్మిన్ అంటే ఈ భవే, ఈ సంసారం ఉంది చూసావా, చూసారా స్వామి, ఈ సంసారం అనేటువంటిది ప్రతి మనిషికి ఓ సంసారం ఉంటుంది కదా. సంసారం అంటే మగుడు పెళ్ళం పిల్లలు అని కాదు. ఒక మానవుడు కనిపిస్తూ ఉండేటువంటి జగత్తుతో పంచేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని, మనసుని వాడుకుంటూ ఈ కనిపించేటువంటి దృశ్యమాన ప్రపంచంతో పెట్టుకున్నటువంటి ఏ విధమైనటువంటి బంధనాలు ఉన్నాయో అటువంటి బంధనాలని సంసారము అంటారు.
కాబట్టి భవే ఈ సంసారంలో అంటే ప్రతి మనిషి కూడా ఈ సంసారంలో ఉంటాడు కదా స్వామి. అవి వాళ్ళు ఎలా ఉంటున్నారు అంటే ఇంద్రియార్థార్థవేధినాం, ఈ ఇంద్రియాలను సంతృప్తిపరచడం కోసం, మనుషులను సంతృప్తిపరచడం కోసం, మనని మనం సంతృప్తిపరచడం కోసం ఇటువంటి జంఝాటంలో ఉండేటువంటి ఈ భవే ఈ సంసారంలో ఉండేటువంటి ఈ ప్రజలందరికీ తపస్వినాం ఇలా తప్పించేటి వాళ్ళు అందరికీ కేన దేని చేత క్షేమ క్షేమము అంజసా భవేత్ తేలిగ్గా వస్తుందో ఒక్క విషయం చెప్పండి. ఏది చేస్తే ఈ జనులందరూ కూడా ఈ సంసారంలో పడి కొట్టుకుంటూ విషయాలకి ఇంద్రియాల యొక్క చలనం వల్ల ఈ బాహ్యమైనటువంటి వ్యక్తులు, ప్రపంచం, వస్తుజాలాలు వీటిల్లో పడి నానా గందరగోళాలు పడిపోయి సుఖదుఖాల యొక్క ఉయ్యాలల్లో ఊగుతూ జన్మ పరంపరలకి పడుతూ ఉండేటువంటి వీళ్ళకి చాలా తేలికగా వీటి నుంచి ఏ విధంగా తప్పించుకోవడానికి, ఏ విధంగా వీళ్ళకి క్షేమం కలుగుతుందో అది కూడా చాలా కష్టపడడం కాదు, అంజస అంటే చాలా తేలికగా ఎలా తప్పించుకోగలరో ఆ విషయం దయచేయండి స్వామి మీరు అని చెప్పి మనందరి తరఫున యుగ యుగాల నుంచి ప్రతి మానవుడు, ప్రతి జీవి పడుతూ ఉండేటువంటి ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి అని చెప్పి జ్ఞానవృద్ధులైనటువంటి ఆ శివుడికి సోదరులైనటువంటి, శివుడు అంటే జ్ఞానం మంగళస్వరూపుడైనటువంటి వాడికి సోదరులైనటువంటి సనక సనందాదుల్ని ఈయన ప్రశ్నించాడు. ప్రశ్నించిన తరువాత ఇంకా ఆ ప్రశ్న వేయడానికి కారణాన్ని ఆయన ఇంకా ఫర్దర్గా పృథు చక్రవర్తి చెప్తూ వ్యక్తమాత్మా ఆత్మా భగవాన్ ఆత్మభావన స్వానాం అనుగ్రహ ఏమాం సిద్ధరూపీ చరత్యజః. స్వామి ఆత్మవతాం అంటే వివేకం కలిగినటువంటి వాళ్ళు, నేను ఆత్మ అంటే నేనని కదా, నేను ఎవరు అని తెలుసుకునేటువంటి ఆ ఇంక్విజిటివ్నెస్, ఆ క్యూరియాసిటీ కలిగినటువంటి వాళ్ళ యొక్క ఆత్మభావన అటువంటి వాళ్ళకి తమ స్వరూపాన్ని ప్రకాశింపజేస్తాడు. నేను ఎవరిని, నేను శరీరము, నేను ఇంద్రియాలు ఈ వీటిల్లో పడి కొట్టుకుపోతూ ఉండేటువంటి వాడిని కాను. నేను ఎవరు, అసలైనటువంటి నేను చిన్నప్పటి నుంచి నేనే అంటున్నాను కానీ నేను అనుకునేటువంటి శరీరం చిన్నప్పటి నుంచి ఈ మరణ పర్యంతం కూడా శరీరం మారుతూనే ఉంది, మనసు మారుతూనే ఉంది, ప్రపంచం కూడా మారుతూనే ఉంది. కానీ ఏది మారుతున్నా నేను మాత్రం మారకుండా నేను చూస్తున్నాను, నేను తింటున్నాను, నేను చదువుతున్నాను, నేను బాధపడుతున్నాను అనేటువంటి ఆ నేననేటువంటి ఒక కాన్స్టెంట్ ఉందే, ఆ కాన్స్టెంట్ని ఆత్మభావన దానిని ప్రకాశించేటువంటి అజహ పుట్టుకులేనటువంటి ఆ భగవానుడున్నాడే, ఆ శ్రీహరి భగవానుడు ఏం చేస్తూ ఉంటాడంటే స్వామి స్వానా తన యొక్క భక్తుల కోసం నేనెవరు, భగవంతుడే కావాలి, భాగవతమే కావాలి, భగవద్గీతే కావాలి, మిగతా పనికిరాని విషయాలు నాకు అక్కర్లేదు అని చెప్పి దృశ్యమాన ప్రపంచం నుంచి ఇంద్రియాలను సంయమనం చేసి వెనక్కి తీసుకుని అన్నిటిలోనూ కూడా భగవంతుడే ఉన్నాడు, ఆత్మచైతన్య ప్రకాశ రూపంలో ఉన్నాడు అని భావించేటువంటి స్వానాం తన భక్తులను అనుగ్రహాయ అటువంటి వాళ్లకు అనుగ్రహం చూపించడం కోసం అని చెప్పి అనుగ్రహం కోసం అని చెప్పి స్వామి ఆ పరమాత్మ సిద్ధరూపీ చరతి, మీలాంటి సిద్ధరూపి అంటే మీలాంటి సిద్ధుల యొక్క రూపంలో చరతి సంచరిస్తూ ఉన్నాడు. ఇది మాత్రం వ్యక్తం, ఇది మాత్రం నిశ్చయమయ్యా స్వామి అని చెప్పి ఆ నలుగురిలోనూ కూడా నేనెవరు అనేటువంటి ఆత్మ చైతన్య ప్రకాశ శుద్ధ నిత్య బుద్ధ ముక్త సత్యం జ్ఞానం అనంతమైనటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని ఆయన నలుగురిలోనూ చూసి స్వామి ఆ శుద్ధ చైతన్య స్వరూపమే సిద్ధరూపి, సిద్ధుల యొక్క రూపాల్లో మీరు ఇలాగ మమ్మల్ని ఉద్ధరించడానికని మీరు వచ్చారు కాబట్టి ఇది మాత్రం నిశ్చయమే, ఇది ఆ పరమాత్మే మీ రూపాల్లో సిద్ధుల రూపంలో వస్తూ ఉన్నారు
అని చెప్తూ ఆయన రిపీటెడ్గా ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏమిటి అంటే, భగవాన్ ఆత్మభావన, భూతాత్మ భూతభావన, భూతాత్మ పరమాత్మ అని ఉంది కదా. భూతాత్మ భూతభావన అంటే ఏమిటి, నేనెవరు అనేటువంటి విషయాన్ని నిరంతరము కూడా మనకి జ్ఞప్తి చేసి, నేను శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, నిత్యం మారేటువంటి ఈ సిస్టమ్స్ కాదు, ఈ సిస్టమ్స్ అన్నిటినీ కూడా లోపలుండి వీటిని అన్నిటినీ కూడా గమనిస్తూ ఉండేటువంటి ఆత్మభావన, అటువంటి తేజస్వరూపుడైనటువంటి వాడే మీ రూపాలలో ఇలా తిరుగుతూ ఉన్నారయ్యా స్వామి అని చెప్పి, ఈ సమస్త ప్రజలందరికీ కూడా అంజస భవేత్ క్షేమ, అందరికీ కూడా చాలా తేలిగ్గా ఏది క్షేమమో దానికి సంబంధించినటువంటి విశేషాన్ని దయచేయండి స్వామి అని చెప్పి పృథు చక్రవర్తి అడిగాడయ్యా విదురా అని చెప్తూ మైత్రేయ ఉవాచ చతుర్థ స్కంధం 22వ అధ్యాయంలో 17వ శ్లోకంలో మైత్రేయుడు ఈ విధంగా అన్నాడు. మైత్రేయ ఉవాచ పృథోస్తత్సూక్తమాకర్ణ్యసారం సుష్టుమితం మధున్ స్మయమాన ఇవ ప్రీత్యా కుమారః ప్రచువాచ. పృథో, ఆ పృథువు యొక్క తత్, ఆ సారం, సారమైనటువంటిది, తర్వాత సుష్టు బాగా ఉండేటువంటిది, చాలా మితముగా ఉన్నటువంటి, మధురమైనటువంటి సూక్తం, ఆ సూక్తిని ఆకర్ణ్య విన్నారు వాళ్ళు. విని కుమార, ఆ సనత్కుమారుడు ప్రీత్యా ప్రేమతో స్మయమాన ఇవ చిరునవ్వు నవ్వుతూ ప్రతి ఉవాచ ఇలా బదులు చెప్పాడయ్యా విదురా. ఇక్కడ పృథు చక్రవర్తి ఏ విధంగా అడిగాడు, ఆ అడిగినటువంటి ఆ శబ్దాల యొక్క, ఆ మాటల యొక్క వర్ణన మైత్రేయ మహర్షి చేస్తున్నాడు. ఏమిటంటే సారం, పృథు చక్రవర్తి అడిగినటువంటి మాటలలో, ఆ వేసినటువంటి ప్రశ్నలో సారం ఉన్నది. ఏవేవో పనికిరానటువంటి మాటలు, పనికిరానటువంటి విశేషణాలు, పనికిరానటువంటి సమాసాలు, ఏదేదో గొప్ప గొప్ప కబుర్లతోనూ ఆడంబరంగా కాకుండా చాలా క్లియర్గా జ్యూస్ ఏదైతే పర్ఫెక్ట్గా ఉంటుందో, యాబ్స్ట్రాక్ట్ క్లియర్గా ఉంటుందో అటువంటి సారవంతమైనటువంటి మాటది. తర్వాత సుష్టు, బాగా బాగుందా మాట, ఇంతకన్నా ఈ మాట ఇంకొక విధంగా ఉండదు, దిస్ ఈజ్ ది బెస్ట్ వర్డ్. తర్వాత మితం, అది కూడా ఏదో లెంగ్దీగా కాకుండా మితం, చాలా టెర్స్ అంటారు, పితి అంటారు. అంటే ఏమిటి, చాలా సూక్ష్మంగా, క్లియర్గా, మితంగా, తక్కువ అక్షరాలతో కూడుకున్నటువంటి, తక్కువ మాటలతో కూడుకున్నటువంటిది, సారవంతమైనటువంటిది. ఆహా ఎంత బాగుంది ఈ ప్రశ్న అనిపించేటువంటి విధంగా. తర్వాత మధురంగా, చాలా తీయదనంగా, సుఉక్తం మంచి మాటలను ఆకర్ణ్య కుమార సనత్కుమారుడు విన్నాడయ్యా. అంటే ఏమిటి, మనం ఏదైనా సరే ఒక ప్రశ్న వేస్తున్నాము అంటే మనం అడగదలుచుకున్నటువంటి, మనకి కలిగినటువంటి సమస్య యొక్క సారం ఏమిటో బయటికి తీయాలి. ఆ సారాన్ని తీసి దానిని ఓహో ఇలా అడిగితే బాగుంటుంది అని చెప్పి దానిని మనం ప్రిపేర్ చేసుకుని సుష్టు, చాలా బాగుంది అనిపించేటట్టుగా ఉండాలి, అది కూడా చాలా మితంగా ఉండాలి, తర్వాత మధురంగా ఉండాలి. ఇటువంటి విధంగా మాటలు ఉంటాయి. అందువల్లే వాల్మీకి మహర్షి యొక్క రామాయణం కానివ్వండి, ఇవన్నీ చూసినట్లయితే చాలా మితంగా ఉంటాయి, చాలా బాగుంటాయి, చాలా మధురంగా ఉంటాయి, చాలా డైరెక్ట్గా కూడా ఉంటాయి ఆ మాటలు. అంటే ఏమిటంటే, మనం ఏదైనా ఒకటి అడగదలుచుకున్నాం అనుకోండి, ఆ అడగదలుచుకున్నాం అనేటప్పుడు సపోజ్ ఎవరి దగ్గరికైనా వెళ్ళి, ఏమండి నాకు ఏదో కడుపు నొప్పిగా ఉంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని మనకు తెలిసినటువంటి వాళ్ళని అడగాలి అనుకున్నాం అనుకోండి. నాకు కడుపు నొప్పిగా ఉంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు అని అడగాలి. అనే ఈ రెండు విషయాలు క్లియర్గా చెప్పకుండా, ఏమండి నిన్నేమో వనభోజనాలకు వెళ్ళామండి, ఆ వనభోజనాలకు వెళ్ళినప్పుడేమో కారులో వెళ్ళాం, కారులో వెళ్తున్నప్పుడేమో అవి తిన్నాం ఇవి తిన్నాం, వాళ్ళందరూ మొహమాటి పెట్టేశారు, అవన్నీ తీసేటప్పుడు తీరా అక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడేమో ఇటు అటు నడిచాను, ఏమిటో లోపల కొంచెం గాబరాగా ఉన్నట్టు అనిపిస్తోంది,
తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో మళ్ళీ అక్కడేమో ఫోటోలు అన్నారు, అవన్నారు, ఇవన్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మామూలుగా మళ్ళీ అప్పటికే 4 అయిపోయింది. ఇంటికి వచ్చేసేటప్పటికి ఏమో కొంచెం డల్గా ఉంది, మంచినీళ్ళు తాగాను. అప్పుడేమో కొంచెం కడుపు నొప్పిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఏం చేద్దామా అని ఆలోచించాను, యూట్యూబ్ చూశాను, కడుపు నొప్పి కారణం ఏమిటి అని చెప్పి ఇలాగా ఇందులో ఏ విధమైనటువంటి సారము లేదు. నీకున్న ప్రాబ్లం ఏమిటి, నీ కడుపు నొప్పి వచ్చింది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకు నీ కడుపు నొప్పి వచ్చేస్తుంది కాబట్టి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్తే అక్కడికి వెళ్ళగానే ఆయన మందు ఇస్తాడు, కడుపు నొప్పి తగ్గుతుంది. ఈ సోదంతా ఎందుకు అంటే ఏమిటనమాట, ఏదో తాను గొప్ప పని చేసేస్తున్నట్టు, ఆ గొప్ప పనిలో నుంచి ఏదో తనకేదో వచ్చేసినట్టు ఈ విధంగా మనం చూస్తూ ఉంటే 90% ఆఫ్ ది పీపుల్ ఈ విధంగా మాట్లాడుతూ అవతల వాళ్ళకి బోరు కొట్టేస్తూ ఉంటారు. ఇందులో ఏ విధమైన సారం లేదు. సారం ఏమిటంటే నా కడుపు నొప్పి వచ్చింది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు, అంతే. ఇటువంటి విధంగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అందువల్ల మనం మాట్లాడుతున్నాము అంటే ఏది అవతల వాడికి అది అర్థమైపోయి, ఓహో ఈ మనిషికి ఇది ప్రాబ్లం అన్నమాట, ఈ ప్రాబ్లం బాగా ప్రజెంట్ చేశాడు కాబట్టి ఇది బాగుంది, కాబట్టి దీనికి సొల్యూషన్ మనం ఇమ్మీడియట్గా ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆయన ఈ టైంలో ఉంటాడు అని సమాధానం చెప్పేసి వీడు వెళ్తాడు, కడుపు నొప్పి తగ్గించుకొస్తాడు. ఈ సోదంతా ఎందుకండి? కాబట్టి ఈ విధమైనటువంటి కాదు మాట్లాడాల్సినవి. అందుకనే సరైనటువంటి కవి కానీ, సరైనటువంటి భావకుడు కానీ, సరైనటువంటి ఆధ్యాత్మికవేత్త కానీ, ప్రవచనకర్త కానీ చాలా క్లియర్గా ఒక విషయాన్ని చెప్పినప్పుడు చాలా సూటిగా, మధురంగా ఆ పాయింట్కి వచ్చేసేటువంటి విధంగా ఉండాలి అని చెప్పి ఈ వర్ణన చేశారు. అంతేగాని పృథు చక్రవర్తి బాగా మాట్లాడాడు అనేటువంటిది కాదు, ఇక్కడ మనలాంటి వాళ్ళకి చెప్తున్నాడన్నమాట. అటువంటి మాట సూటిగా ప్రశ్న ఆయనకి వెళ్ళింది కాబట్టి ప్రీత్యా అప్పుడు సనత్కుమారుడు ప్రీత్యా ప్రేమతో స్మయమాన ఇవ చిరునవ్వు నవ్వుతూ ప్రతి ఉవాచ బదులు చెప్పాడయ్యా అని చెప్పి విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పిన తర్వాత అప్పుడు సనత్కుమార ఉవాచ సనత్కుమారుడు ఏం చెప్పాడు అని చెప్పేసి వెంటనే సనత్కుమారుడు ఏం చెప్పాడు అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి చెప్తున్నాడు. ఇంకా మళ్ళీ ఆయన మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఆయన మాటలు ఏం చెప్పకుండా సనత్కుమార ఉవాచ ఏమన్నాడు అనేటువంటి చెప్తూ, సాధు పృష్టం మహారాజా సర్వభూతహితాత్మనా భవతా విదుషా చాపి సాధూనాం మతిరీదృశీ. మహారాజా, ఓ మహారాజా పృథు చక్రవర్తి, విదుషాచ అపి స్వయంగా నువ్వు అన్నీ తెలిసినవాడివే అయినా, నువ్వు పండితుడివే అయినా, సర్వభూత హిత ఆత్మాన సర్వభూతాలు సమస్త జీవులకు, ఇక్కడ సర్వభూతాలు అంటే ఓన్లీ మానవులకని కాదండి. పృథు చక్రవర్తి వేసినటువంటి ప్రశ్న ఏమిటంటే సమస్త జీవులకి, అంటే భూమండలంలో ఉండేటువంటి 84 లక్షల జీవరాశులకి, అదేవిధంగా మిగతా లోకాలలో ఉండేటువంటి సర్వభూతాలకి కూడా సర్వభూత హితం కలిగించేటువంటి ఆత్మన బుద్ధి కలిగింది నీకు. నువ్వు ఏదో అవతల వాళ్ళు మెచ్చుకుంటారని వేసినటువంటి ప్రశ్న కాదు. నువ్వు ప్రశ్న వేస్తుంటే అందరూ నిన్ను చూసేసి అబ్బా ఎంత మంచి ప్రశ్న వేశాడో అని చెప్పి నిన్ను పొగడ్డానికి కాదు నువ్వు వేస్తా. నువ్వు వేసినటువంటి ప్రశ్న ఏమిటంటే సర్వభూత హితాత్మన, అందరికీ కూడా ప్రయోజనం హితం కలిగేటువంటి విధంగా వేశావయ్యా. నీ చేత ఆ ప్రశ్న వేసావు చూసాం. ఆ ప్రశ్న ఎలాగంటే సాధు, చక్కగా ఉందయ్యా వేసినటువంటి ప్రశ్న. పృష్టం, ప్రశ్నించబడింది కాబట్టి అందువల్ల సాధూనాం మతి ఈదృశీ, నీలాంటి సాధు పురుషుల యొక్క మనస్సు ఈ విధంగా పనిచేస్తుంది. సాధు పురుషుల యొక్క మతి అంటే బుద్ధి, ఈదృశి ఈ విధంగా పనిచేస్తుంటుంది. ఇలా ఉంటుందయ్యా సాధు పురుషులు వేసేటువంటి ప్రశ్న అనేటప్పటికి మనకి మామూలుగా ఏం చేస్తూ ఉంటామంటే మనం చూస్తూ ఉంటాం అనమాట. వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ ప్రాబ్లమ్నే అడుగుతూ ఉంటారు స్వామివారు వచ్చేటప్పటికి స్వామి ఆనపకాయ కూర తినమంటారా తినకూడదంటారా అని ఒక ఆవిడ అడిగింది ఒకసారి. ఎప్పుడో ఆనపకాయ కూర అనేటప్పటికి పాపం స్వామివారికి ఆయనేమో మామూలుగా భోజనం చేయడు. ఆయన ఏదో దీని మీద ఉండేటువంటి ఆయన ఆనపకాయ ఏంటో తెలుసునో తెలియదు, ఆనపకాయ కూర తినమంటారా అని.
అనేటప్పటికి ఆయన పొరపాటున ఏదో ఆనపకాయ కూర తినండి పర్వాలేదు అంటే, దాంట్లో నీరు ఎక్కువ ఉంటుందంటారు కదా స్వామి, మరి శరీరంలో నీరు ఎక్కువైనప్పుడు ఈ నీరు ఆనపకాయ కూరలోకి వచ్చేటప్పటికి ఇంకా నీటి శాతం పెరిగిపోతే మళ్ళీ ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుందేమో. నువ్వు ప్రశ్న అడగడానికి వెళ్ళావా, నీకుండేటువంటి సైన్స్ అంతా ఆ స్వామివారి దగ్గర చెప్పుకోవడానికి వెళ్ళావా అన్న తర్వాత పాపం ఆయనకి ఏమీ అనుకుంటే, అలాంటప్పుడు ఏ కిడ్నీ డాక్టర్ని సంప్రదిద్దురుగా రండి అని అన్నాడు అనుకోండి ఆయన. అనేటప్పటికి వెంటనే ఏ కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటారండి, నిమ్స్ ఉంది, తర్వాత ఏమో ఏదో యశోద ఉంది, అక్కడ ఒకళ్ళేమో బాగుందన్నారు, ఇక్కడ బాగోలేదన్నారు. ఇగో ఈ స్వామివారి దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు చూసారా, మిగతా వాళ్ళందరినీ బయట గంటలు కూర్చోబెట్టి అడిగేటువంటి వీళ్ళు ఉన్నారా, వాళ్ళు ఇటువంటి ప్రశ్నలే వేస్తారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి ఏంటి, వాళ్ళకి సమస్య అంటే ఏమిటో తెలియదు. వాడికి సమస్య తెలియకుండా ఏదో పుస్తకం చదవడం, గబగబా వెళ్ళి దాంట్లోంచి ఓ ప్రశ్న వేసేసేసేవాడు. స్వామివారు ఏదో చెప్పేసేటప్పుడు గబో స్వామివారు మాకు ఇంటర్వ్యూ ఇచ్చేశారు, మా జీవితం ధన్యం అయిపోయిందని చెప్పి ఒళ్ళు విరుచుకుంటూ బయటకు వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాగ కాదు ప్రశ్నలు వెయ్యవలసినది అనేటువంటి విషయాన్ని చెప్పారు. సరే, రేపటి కార్యక్రమంలో సనత్ కుమారుడు ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.